మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరిపేడ మండలం కుడియ తాండా సమీపంలో జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొన్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 2 లారీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి గురైన లారీలో ఒకటి గ్రానైట్ లోడుతో, మరొకటి చేపల దానాతో వెళ్తున్నాయని పోలీసులు చెప్పారు. ఒకటి విజయవాడ నుంచి గుజరాత్ వెళ్తుండగా మరొకటి వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తుందని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 3:45 అరౌండ్ 4:45 కి మరిపేడ పోలీస్కి సమాచారం వచ్చింది. మరిపేడ తొర్రూరు హైవే పైన 2 లారీలు కొల్యూడ్ అయినాయి. ఆ 2 లారీలు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో కొల్యూడ్ అయినాయి. ఇమీడియట్గా అది కొల్యూడ్ అవగానే ఫైర్ అంటుకుంది. అందులో ఒక వెహికల్లో 2 పర్సన్స్, ఇంకో వెహికల్లో 1 పర్సన్ ఆ ఫైర్లో చిక్కుకొని చనిపోవడం జరిగింది. దీంట్లో ఏ లారీ మిస్టేక్ ఉందనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ మీకు మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరిపేడ మండలం కుడియ తాండా సమీపంలో జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొన్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 2 లారీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఎల్లంపేటలో ఘోర రోడ్డు ప్రమాదంలో 3 సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, మహబూబాబాద్ జిల్లాలో ఉదయం ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం సృష్టిస్తుంది. పూర్తి ఒక విషాదకరమైన సంఘటనగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 2 లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో మంటలు చెలరేగి 2 లారీలు కూడా మంటలు చెలరేగిన క్రమంలో అందులో ఉన్నటువంటి 2 డ్రైవర్లతో పాటు ఒక క్లీనర్ సజీవ దహనమైనటువంటి ఒక విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. మధ్యపేట మండలం ఎల్లంపేట స్టేజ్ సమీపంలో ఉన్నటువంటి 563 జాతీయ రహదారిపై ఘోరమైన రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మంటలను ఆపడానికి అప్పటికే అగ్నిమాపక శాఖ వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 3 అయితే సజీవ దహనమైన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా తొడినటువంటి పోలీసులు చెప్పే సమాచారం ప్రకారం ఉదయం 3:45 4 గంటల మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు. విజయవాడ నుంచి చేపల ఎరువు లోడుతో వెళ్తున్నటువంటి గుజరాత్ వెళ్తున్న లారీ ఒకటి, మరొకటి వరంగల్ నుండి ఖమ్మం వైపు వెళ్తున్నటువంటి గ్రానైట్ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బలంగా 2 లారీలు కూడా ఢీకొన్న ఘటనకు సంబంధించి గ్రానైట్ లారీపై ఉన్నటువంటి బండ ఎదురుగా ఉన్నటువంటి లారీ పైన పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 లారీ డ్రైవర్లు కూడా
ఇరుక్కుపోయిన పరిస్థితి. లారీ డ్రైవర్లు అందులోనే ఇరుక్కుపోవడంతో ఈ లోపే అక్కడ మంటలు చెలరేగాయి. దీంతో బయటికి రాలేక సజీవ దహనమై ముగ్గురు అయితే చనిపోయిన సందర్భం కనిపిస్తా ఉంది. గుజరాత్ వెళ్తున్న లారీలో ఇద్దరున్నారు, వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తున్న లారీలో ఒక డ్రైవర్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా సజీవ దహనమైన పరిస్థితి. ఒక ఘోరమైనటువంటి దుర్ఘటనగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ఘటన చాలా విషాదం కూడా కనిపిస్తా ఉంది. ఈ ఘటనలో పూర్తిగా గ్రానైట్ లారీకి సంబంధించినటువంటి అందులో ఉండే గ్రానైట్ బండ వచ్చి ఎదురుగా ఉన్నటువంటి లారీ మీద పడడంతో అప్పటికే చెలరేగిన మంటల వల్ల వాళ్ళు బయటికి రాలేక అందులో ఇరుక్కుపోయి విలవిల్లాడుతూ చనిపోయినటువంటి ఒక దుర్ఘటనగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.